వెల్కమ్ టు టీసాట్. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశానికి సంబంధించిన డెమోగ్రఫీ లేదా భారతదేశంలో జనాభాకు సంబంధించిన విషయాలు ఇప్పుడు ప్రస్తుతం చర్చించడం జరుగుతుంది. భారతదేశం జనాభా, ఈ జనాభా లెక్కల సేకరణ ఎందుకు అవసరం అనుకున్నట్లయితే, ఏ దేశం ఏ అభివృద్ధి చెందాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా ఆ దేశంలో జనాభా బట్టి అభివృద్ధి కార్యక్రమాలను తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనేక సౌకర్యాలు కల్పించాలన్నా ఆ దేశంలో జనాభా ఆధారంగానే సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఉద్యోగస్తుల నియామకం కూడా జనాభా ఆధారంగానే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి జనాభా లెక్కలు అనేటివి సౌకర్యాలు కల్పించడానికి, నిధులు కేటాయించడానికి ఇది చాలా ముఖ్యమైన అంశం. అక్షాంశాల ప్రకారం జనాభా, ప్రపంచవ్యాప్తంగా అక్షాంశాల ప్రకారం జనాభా, ఉత్తరార్ధగోళంలో జనాభా 90% ఉంటుంది, దక్షిణార్ధగోళంలో జనాభా 10% మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇది భూమధ్య రేఖ, ఈక్వేటర్, భూమధ్య రేఖకు ఎగువన్న భాగాన్ని ఉత్తరార్ధగోళం అంటాం, దిగువన్న భాగాన్ని దక్షిణార్ధగోళం అని పిలవడం జరుగుతుంది. మీరు ఒకసారి వరల్డ్ మ్యాప్ను అబ్జర్వ్ చేసినట్లయితే ఉత్తరార్ధగోళంలో భూభాగం అనేది ఎక్కువగా ఉంటుంది. మానవ నివాసానికి యోగ్యమైన భూమి ఉత్తరార్ధగోళంలో ఎక్కువ ఉంది. దక్షిణార్ధగోళంలో మానవ నివాసానికి అనుకూలంగా ఉన్న భూమి చాలా తక్కువగా ఉంటుంది. దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువగా ఉంటుంది, ఉత్తరార్ధగోళంలో భూభాగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉత్తరార్ధగోళంలో జనాభా 90% ఉంది, దక్షిణార్ధగోళంలో జనాభా 10% మాత్రమే ఉండడం జరిగింది. ఎందుకంటే దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ జనాభా స్వరూపం తీసుకున్నట్లయితే 1830లో ప్రపంచ జనాభా 100 కోట్లు లేదా 1 బిలియన్. 1930లో ప్రపంచ జనాభా 200 కోట్లు లేదా 2 బిలియన్స్. 1960లో ప్రపంచ జనాభా 300 కోట్లు, 3 బిలియన్స్. 1975లో 400 కోట్లు, 4 బిలియన్స్. 1987లో 500 కోట్లు, 5 బిలియన్స్. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు చేరిన సందర్భంగా జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. 1999 అక్టోబర్ 12 నాటికి ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరుకుంది. కాబట్టి అక్టోబర్ 12ను డే ఆఫ్ 6 బిలియన్గా ప్రకటించడం జరిగింది. 2011 అక్టోబర్ 31 నాటికి ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకోవడం జరిగింది. 7 బిలియన్స్. 7 బిలియన్ బేబీ నర్గిస్ అమ్మాయిది ఉత్తరప్రదేశ్లోని లక్నో. 7 బిలియన్ బేబీగా అమ్మాయి పేరును ప్రకటించడం జరిగింది. జనాభాను అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెమోగ్రఫీ అని పిలుస్తాం. జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టిఆర్ మాల్థస్. భూమిపై పుట్టే ప్రతి బిడ్డ అభివృద్ధికి కారకుడవుతాడు అని ఎడ్విన్ కానన్. భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థికంగా నరకాన్ని పెంపొందించిన వాడవుతాడు అని టిఆర్ మాల్థస్ ప్రకటించడం జరిగింది. జనాభా అంటే ఒక ప్రాంతంలో
స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రజలను జనాభాగా పరిగణించడం జరుగుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కల సేకరణను కేంద్ర జాబితాలో చేర్చారు. దీనిని రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని ఆర్టికల్ 246 వివరిస్తుంది. భారతదేశంలో జనాభా లెక్కలు 1872లో లార్డ్ మేయో గవర్నర్ జనరల్ కాలంలో దాదాబాయి నౌరోజీ మొదటి జనాభా లెక్కలను సేకరించడం జరిగింది. అయితే ఇప్పుడే జనాభా లెక్కలు ఎందుకు సేకరించడం జరిగింది? ఇంతకుముందు జనాభా లెక్కల సేకరణ లేదా 1872 కంటే ముందు భారతదేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు స్వదేశీ రాజులు విదేశీ రాజులు పరిపాలించడం జరిగింది. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం వలన ఎవరి ప్రాంతానికి వాళ్ళే జనాభా లెక్కలను చూసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపార నిమిత్తం 1600లో రావడం జరిగింది. 1600 నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేస్తూ మరియు పరిపాలన చేసే దశకు రావడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన అనేక అనైతిక కార్యకలాపాల వలన భారతదేశంలో 1857లో సిపాయిల తిరుగుబాటు లేదా మ్యూట్నీ ఆఫ్ సిపాయి రావడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా స్వదేశంలో ఉన్న రాజులు, వివిధ సంస్థానాలను పరిపాలించే రాజులు, మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే భారతీయ సైనికులు తిరుగుబాటు జరపడం జరిగింది. ఈ తిరుగుబాటుకు స్వదేశీ రాజులు ఈస్ట్ ఇండియా కంపెనీకి సహాయం చేయడం వల్ల ఈ తిరుగుబాటు విఫలం కావడం జరిగింది. ఈ తిరుగుబాటు విఫలమైన సందర్భంగా ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి పరిపాలన 1858లో విక్టోరియా రాణి ప్రకటన సందర్భంగా ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి గవర్నర్ జనరల్ పరిపాలన నుంచి రాణి చేతిలోకి పోవడం జరిగింది. రాణి చేతిలోకి పోయిన తర్వాత భారతదేశంలో రాణి ప్రతినిధిగా వైస్రాయ్ల పరిపాలన కొనసాగింది. మళ్ళీ తిరుగుబాటు రాకుండా చేయాలంటే ఎట్లా? అసలు దేశంలో ప్రజలు ఎంతమంది ఉన్నారు? వీళ్ళకి ఏం సౌకర్యాలు లేవు, ఏం సౌకర్యాలు కల్పించాలి తెలవాలంటే దేశంలో జనాభా అనేది అవసరం ఉంటుంది. కాబట్టి జనాభా లెక్కల సేకరణను 1872 లార్డ్ మేయో గవర్నర్ జనరల్ కాలంలో దాదాబాయి నౌరోజీ మొదటి జనాభా లెక్కలను సేకరించాడు. మొదటి జనాభా లెక్కలను సేకరించడం జరిగింది. 1881లో లార్డ్ రిప్పన్ కాలంలో జనాభా లెక్కల క్రమబద్ధీకరణ జరిగింది. జనాభా లెక్కల క్రమబద్ధీకరణ అంటే ప్రతి 10 సంవత్సరంలోకి ఒకసారి కంపల్సరీ జనాభా లెక్కలను సేకరించాలనేదే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్నే జనాభా లెక్కల క్రమబద్ధీకరణ అని పిలుస్తాం. 1872లో మొదట సేకరించిండ్రు. 1881 నుంచి జనాభా లెక్కల క్రమబద్ధీకరణ నేటి వరకు ప్రతి 10 సంవత్సరంలోకి ఒకసారి సేకరించడం జరుగుతుంది. అదేవిధంగా 1891, 1901, 1911
1911 ఈ 1921 జనాభా లెక్కలను గొప్ప విభాజక సంవత్సరంగా ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే 21 కంటే ముందు భారతదేశంలో ఆహార ధాన్యాల కొరత ఉంది, నీటిపారుదల సౌకర్యాలు లేవు, వ్యవసాయ భూములను అభివృద్ధి చెందలేదు. అదేగాక అనేక భయంకరమైన వ్యాధులు, కలరా వ్యాధి, ప్లేగు వ్యాధి విజృంభించడం వలన చాలామంది చనిపోయేవారు. 21 తర్వాత ఆహార ధాన్యాలలో వ్యాధుల నివారణలో కొంత మార్పు రావడం జరిగింది. కాబట్టి 21 నుంచి జనాభా పెరుగుతూ ఉన్నది. కాబట్టి 1921 గ్రేట్ డివైడ్ ఇయర్, గొప్ప విభాజక సంవత్సరంగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ 1921, 1931, 1941, 1951. 1951 ఇయర్ను స్మాల్ డివైడ్ ఇయర్, చిన్న విభాజక సంవత్సరంగా ప్రకటించడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఈ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సుమారు జనాభా 36 కోట్లు. 51 కంటే ముందు భారతదేశంలో ఆహార ధాన్యాల కొరత ఉండేది. అమెరికా నుంచి పెద్ద మొత్తంలో గోధుమలను, మొక్కజొన్నలను సేకరించి దేశంలో వివిధ ప్రాంతాల్లో రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసేవారు. 51 తర్వాత భారతదేశంలో వ్యవసాయం అభివృద్ధి కొంతవరకు అభివృద్ధి చెందడం జరిగింది. ఆహార ధాన్యాల కొరత అనేది కొంతవరకు తగ్గిపోవడం జరిగింది. 1961, 1971 ఈ జనాభా లెక్కల ప్రకారం 2026 వరకు పార్లమెంట్ మరియు వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది. ఈ జనాభా లెక్కల ప్రకారం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 7.5 lakhs ఓటర్స్ ఉండాలి. ఎమ్మెల్యేకు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి 75,000 ఓటర్స్ 75,000 ఓటర్స్ ఉండాలి. గ్రామ పంచాయతీలకు 500 మంది ఓటర్స్ ఉండాలి. ఓటర్స్ మీన్స్ భారతదేశంలో ప్రస్తుతం అబోవ్ 18 years 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. కాబట్టి జనాభా నియంత్రణలో భాగంగా నియోజకవర్గాలను పెంచొద్దన్న ఉద్దేశంతో, జనాభా నియంత్రించాలన్న ఉద్దేశంతో ఇది మనకు ఈ లెక్కలను తీసుకోవడం జరిగింది. 1981 డివైడ్ ఇయర్ మిగతా సంవత్సరాలతో పోల్చినట్లయితే కొంత జనాభా పెరిగింది కాబట్టి డివైడ్ ఇయర్గా పిలవడం జరిగింది. 1991, 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన అంటే సపోజ్ లోక్సభ సీట్లు 543 + 2, రాజ్యసభ సీట్లు 238 + 12. ఈ 543 అట్లనే ఉంటాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు మార్చడం జరుగుతుంది. దాన్నే నియోజకవర్గాల పునర్విభజన చేయడం జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు ఉంటాడు. ఆయన కొన్ని నిధులు కేటాయించడం జరుగుతుంది. ఆ నిధులతో ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడం జరుగుతుంది. మరి ఎప్పటికీ ఒకే నియోజకవర్గం అభివృద్ధి చెందినట్లయితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో నియోజకవర్గాల పునర్విభజన చేయడం జరిగింది. సీట్లు అంతే ఉంటాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు
ప్రధాన నియోజకవర్గాన్ని మార్చడం జరుగుతుంది. ఆ విధంగా 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 2011 జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కలు అయితే ఈ 2021లో జనాభా లెక్కల సేకరణ జరగాలి. కానీ కరోనా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో జరిగింది కాబట్టి అనివార్య కారణాల వల్ల జనాభా లెక్కల సేకరణ జరగలేదు. సో ప్రతి ఎగ్జామ్లో 2011 జనాభా లెక్కలను బేస్ చేసుకునే ప్రస్తుతం క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ 2011 జనాభా లెక్కలు మొదటి నుండి 15వ జనాభా లెక్కలు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత 7వ జనాభా లెక్కలుగా ఇవి కొనసాగుతున్నాయి. ఈ జనాభా లెక్కల ప్రకారమే ప్రస్తుత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోటీ పరీక్షలలో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 1976 ఏప్రిల్ 16న కేంద్ర ప్రభుత్వం మొదటి జనాభా విధానాన్ని ప్రకటించడం జరిగింది. 2000 సంవత్సరంలో ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులతో నూతన జనాభా విధానాన్ని ప్రకటించారు. ఈ నూతన జనాభా విధానం ప్రకారం 2045 నాటికి భారతదేశంలో జనాభా స్థిరీకరణ సాధించాలని ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. జనాభా స్థిరీకరణ అంటే జన్మించే వాళ్ళు జన్మిస్తారు, మరణించే వాళ్ళు మరణించడం జరుగుతుంది. కాకపోతే జనాభా పెరగకుండా జనాభాను స్థిరీకరించినప్పుడే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేటివి అభివృద్ధి చెందిన దేశాలుగా మారడం జరుగుతుంది. ఎందుకంటే ఏ దేశం కానికైనా ఆ దేశం భరించే స్థాయిలో జనాభా ఉండాలి. అంతకన్నా ఎక్కువ పెరిగినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి తక్కువగా జరుగుతుంది. ఎంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగట్లేదు. కాబట్టి జనాభా స్థిరీకరణ జరిగినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి ఎక్కువ చేపట్టవచ్చు, ఎక్కువ సౌకర్యాలు అనేటివి కల్పించవచ్చు. సపోజ్ యూరోపియన్ దేశాలలో జనాభా తక్కువగా ఉంటుంది, ఆ దేశ విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది, అనేక సౌకర్యాలు అనేటివి కల్పించడం జరుగుతుంది. భారతదేశం, చైనా లాంటి దేశాల్లో జనాభా విపరీతంగా పెరుగుతుంది, భూభాగం అంతే ఉండడం జరుగుతుంది. కాబట్టి భూమిని పెంచుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి జనాభాను తగ్గించుకోవడానికి అవకాశం ఉందన్న ఉద్దేశంతో జనాభా స్థిరీకరణ సాధించాలని భారత ప్రభుత్వం ఒక విధానాన్ని చేపట్టడం జరిగింది. భారతదేశంలో తొలిసారిగా కుటుంబ నియంత్రణ ప్రక్రియను చట్టబద్ధం చేసి కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని 1952లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కంటే మొట్టమొదటిసారిగా అధికారికంగా కుటుంబ నియంత్రణ ప్రోగ్రాంను చేపట్టడం జరిగింది. ఒక బిడ్డ లేదా ఇద్దరు లేదా ముగ్గురు తర్వాత కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ప్రపంచంలో తొలిసారిగా భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1966లో కుటుంబ నియంత్రణ శాఖను ప్రారంభించడం జరిగింది. ఏకంగా కుటుంబాల అభివృద్ధి కొరకు, కుటుంబ నియంత్రణ కొరకు ప్రభుత్వంలో ప్రత్యేక శాఖను ప్రారంభించడం జరిగింది. 1972లో
గర్భస్రావాన్ని చట్టబద్ధం చేసినారు. కుటుంబ నియంత్రణ ప్రాధాన్యతను 8వ పంచవర్ష ప్రణాళికలో చేర్చడం జరిగింది. 8వ పంచవర్ష ప్రణాళికలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, వాళ్ళ కల్పించే సౌకర్యాలు, దేశంలో హాస్పిటళ్ల విస్తరణ గురించి, సౌకర్యాల గురించి 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రాధాన్యత క్రమాన్ని చేర్చడం జరిగింది. ఇక భారతదేశంలో జనాభా లెక్కలు అనేటివి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేపట్టడం జరుగుతుంది. 2010 ఏప్రిల్ 1న నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పేరు నమోదుతో 2011 జనాభా లెక్కల సేకరణ ప్రారంభం కావడం జరిగింది. దేశంలో రాష్ట్రపతితో, ఆయా రాష్ట్రాలలో గవర్నర్ల పేరు నమోదుతో, జిల్లాలలో కలెక్టర్ల పేర్లు నమోదుతో జనాభా లెక్కల సేకరణ అనేది ప్రారంభం కావడం జరుగుతుంది. ఈ జనాభా లెక్కల సేకరణకు ఒక రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ జనాభా లెక్కలకు నియమించిన రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ డాక్టర్ సి చంద్రమౌళి. ఈ జనాభా లెక్కల నినాదం అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్, మా గణాంకాలు మా భవిష్యత్ పేరుతో పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా 2011 జనాభా లెక్కల సేకరణను సేకరించడం జరిగింది. తుది జనాభా లెక్కలను 2011 మార్చి 1న ప్రకటించారు. ఈ జనాభా లెక్కలను 28 రాష్ట్రాలలో, 7 కేంద్రపాలిత ప్రాంతాలలో, 640 జిల్లాలలో, 5924 సబ్ డివిజన్లలో మరియు 7936 పట్టణాలలో 6,41,000 గ్రామాలలో ఈ జనాభా లెక్కల సేకరణ జరిగింది. అయితే ఇక్కడ మీకు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 7 అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం దేశంలో రాష్ట్రాల సంఖ్య 28, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య కూడా 8. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా డామన్ డయ్యూ దాద్రా నగర్ హవేలీ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలను పరిపాలనా సౌలభ్యం కొరకు ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. ప్రస్తుతం దేశంలో రాష్ట్రాల సంఖ్య 28, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8. కొత్తగా వచ్చిన కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేసింది. ఎందుకంటే 370 ఆర్టికల్ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. ఆ విధంగా 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కువ రావడం జరిగింది. దీంతో పాటు డామన్ డయ్యూ దాద్రా నగర్ హవేలీ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలను ఒకే కేంద్రపాలితంగా ప్రకటించడం జరిగింది. సో దేశంలో ప్రస్తుతం రాష్ట్రాల సంఖ్య 28, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8. మరి ఈ జనాభా లెక్కలు కొన్ని ప్రాంతాలలో అన్వయ కారణాల వల్ల
అనివార్య కారణాల వల్ల సేకరణ జరగలేదు. ముఖ్యంగా మణిపూర్ రాష్ట్రంలోని సేనాపతి జిల్లా పరిధిలో, మణిపూర్ రాష్ట్రంలోని సేనాపతి జిల్లా పరిధిలో 3 సబ్ డివిజన్లలో జనాభా లెక్కల సేకరణ అంటే 2011 జనాభా లెక్కల సేకరణ జరగలేదు. అనివార్య కారణాల వలన జరగలేదు. ఇక 2011 లెక్కల ప్రకారం భారతదేశంలో జనాభా 121,08,54,977. ఇది పై 3 సబ్ డివిజన్లలో జనాభాను కల్పకుండా భారత జనాభా 121,05,69,573. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం 17.5%. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్ ప్రపంచ జనాభాలో 2వ స్థానంలో కలదు. కానీ ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ జనాభా గల దేశాల్లో ప్రపంచంలో ప్రస్తుతం మొదటి స్థానం భారత్, సెకండ్ చైనా. అయితే ఈ 2011 లెక్కల ప్రకారం భారత్ 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు చైనాను భారతదేశ జనాభా దాటిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రపంచ జనాభాలో భారత్ మొదటి స్థానంలో ఉండడం జరిగింది. భారతదేశ జనాభా మిగతా విషయాలు తదుపరి క్లాస్లో చర్చించడం జరుగుతుంది.